ఇవాళ మీకు నేను FlexClip యూజ్ చేసి లోగో ఇంట్రడక్షన్ యానిమేషన్ ఎట్లా చేయాలన్నది మీకు చూపిస్తాను. సో FlexClip అని టైప్ చేయండి. FlexClip యానిమేషన్ అని టైప్ చేయండి. యానిమేటెడ్ వీడియో ఫర్ ఫ్రీ అని వస్తుంది. సో మీకు క్రియేట్ వీడియో ప్రెస్ చేయండి. నేను ఇక్కడ ఆల్రెడీ టెంప్ మెయిల్ యూజ్ చేసి లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్. మీరు జీమెయిల్ నుంచి కానీ ఫేస్బుక్ కానీ ఏ విధంగా లాగిన్ అవ్వచ్చు. సో మీకు టెంప్ మెయిల్ అంటే ఏంటంటే టెంపరీ డిస్పోజబుల్ మెయిల్ అనమాట. సో మీకు ఇక్కడ డమ్మీ ఈమెయిల్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళగానే సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అని అడుగుతుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీ డమ్మీ మీ ఈమెయిల్ ఎంటర్ చేస్తారు. కోడ్ జనరేట్ చేస్తుంది. కోడ్ ఇలా వస్తుంది. కోడ్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఇందాక నేను చేసిన ప్రాజెక్ట్స్ చూపిస్తాను మీకు. ఇది లోగో కార్పు. ఇదేంటంటే ఇందులో ఉన్న లోగోని డైరెక్ట్ ఇన్బిల్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ కింద చేశాను వీడియో బ్యాక్గ్రౌండ్ మీద. సో అక్కడ టెక్స్ట్ చేంజ్ చేశాను అంతే. ఓకేనా. ఇది మీకు ఇట్లా వచ్చింది. మీకు ఇంకోటి ఏంటంటే వీడియో ఇంట్రడక్షన్ ఒకటి, లోగో యానిమేషన్ ఒకటి సపరేట్గా చేశాను. సో ఇక్కడ మీకు ఫ్రెండ్స్ ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చే వరకు మీరు ఈ టైం లైన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, మ్యానిపులేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎట్లా అంటే ఇంక ఈ వరకు అది ఇంత ఈ వరకు మనం చేసుకోవాలి. సో టైం లైన్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీకు న్యూ వీడియో ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. FlexClipలోకి వెళ్ళి క్రియేట్ న్యూ వీడియో కొట్టగానే మీకు ఇక్కడ డిఫరెంట్ సైజెస్ వస్తుంది. మొబైల్ కా, ల్యాప్టాప్ కా, డెస్క్టాప్ కా, ఏదైనా. మీకు 9.6 అంటే మొబైల్కి మొబైల్ వ్యూ, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ సర్చ్ కానీ. సో 16.9ని సెలెక్ట్ చేసుకొని గెట్ స్టార్టెడ్ అనగానే ఇక్కడ ఫస్ట్ ఇంపోర్ట్ వీడియో అని అడుగుతుంది. సో నాకు ఒక లోగోకి ఐకాన్ కావాలి కాబట్టి సో నేను ప్రీడిఫైన్డ్గా తీసుకున్న సైకిల్కి తీసుకున్నాను. ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ప్లస్ గుర్తు కట్టగానే మీకు బ్యాక్గ్రౌండ్ కింద యాడ్ అవుద్ది. మనం ఏమీ చేయలేం. సో మీకు మన లేయర్ కింద కావాలంటే ఇది లేయర్. అప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ప్రస్తుతం పక్కన పెడదాం. మీకు ఇక్కడ టెంప్లెట్స్లోకి వెళ్ళి లోగో ఇంట్రో అని కొట్టండి, టైప్ చేయండి. ఓకేనా. సో మీకు డిఫరెంట్ వీడియోస్ వచ్చినాయి కదా. ఇదిగో ఇది చూడండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్. సో నేను ఇది తీసుకుంటున్నాను. యాడ్ అవ్వలేదు కాబట్టి యాడ్ చేశాను. మీకు ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు మీకు బ్లాక్ ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, మరి ఇంత బాగాలేదు కదా. సో మనం దీన్ని ఇలా ష్రింక్ చేసుకోవచ్చు. రెడ్యూస్ చేసుకోగానే చూడండి ఇప్పుడు అంత తీసుకోలేదు కదా. ఇది సంవాట్ ఓకే. సో మనకి ఇక్కడ లోగో ప్లేస్లో మనం వేరే ఏదైనా రీప్లేస్ చేసుకోవాలి. సో ఈ సీన్ మీదకి రండి. మనకి ఇక్కడ లోగో ఉంది. సో టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు యానిమేటెడ్ లోగోస్ వస్తాయి ఇట్లా. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ ఇది తీసి జస్ట్ ప్లేస్ చేయండి. సో ఇప్పుడు మనకి యానిమేషన్ ప్లే చేసి చూద్దాం. ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఎట్లా వచ్చింది. ఓకే కదా. ఇప్పుడు మీకు ఇక్కడ లోగో ప్లేస్లో ఈ రౌండ్ సర్కిల్ ప్లేస్లో మనం ఇమేజ్ని డ్రాప్ చేద్దాం. మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి పెడితే కనుక మాత్రం ఇట్లాగా లేయర్ కింద పెడితే ఏమవుతుందో మీకు చూపిస్తాను. సెపరేట్ అయిపోతుంది అనమాట. దీని ప్లేయర్ దీనిది, దీని ప్లేయర్ దీనిది అన్నట్టు ఉంటుంది. అది కూడా చూడండి. ఇది కరెక్ట్ కాదు కదా ఫ్రెండ్స్. సో దాన్ని మనం ఎట్లా రెక్టిఫై చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ లోగోని సెలెక్ట్ చేసుకొని, ఓకేనా, జస్ట్ ఈ లోగోని డిలీట్ చేయొద్దు. ఓకేనా. మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా.
సో, ఈ సైకిల్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు ఆ ప్లేస్‌లో ఇది రీప్లేస్ అయిపోతుంది అదే సైజులో. ఇప్పుడు చూడండి. ఓకేనా? కావాలితే మీరు ఇక్కడ లోగో నేమ్ కూడా మార్చుకోవచ్చు. ఇలాగా. చూడండి ఇప్పుడు. టైమ్ లైన్ అంటే మీకు అక్కడ ఎడిట్ చేసుకోవడానికి పనికొస్తది. ట్రిమ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లాగానే ట్రిమ్ కటింగ్ అనమాట. సో, ఈ విధంగా ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లోగో. లేదు అంటే నాకు ఇట్లా వద్దు. ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ కావాలి. జస్ట్ ఇట్లా చేసి తీసేయండి. మీకు కస్టమ్ లోగో మీరు టైప్ చేయాలనుకుంటున్నారు. ఓకే. ఇక్కడ టైటిల్ ఎంటర్ చేయండి. సో, మనం ఇమేజ్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. వచ్చింది కదా! మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్‌గా వర్టికల్, హారిజాంటల్ మీకు లైన్స్‌ని బట్టి అడ్జస్ట్ అయిపోతది. ఇప్పుడు సెంటర్ అయింది. దీన్ని మనం కిందకి డ్రాగ్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ 2 సెలెక్ట్ చేసి మనం అడ్జస్ట్ చేసుకుందాం సెంటర్. ఓకే. ఇప్పుడు సెంటర్ అయింది. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. సో, ఇది దాని మీద ఉండిపోయింది. దీనికి ఎటువంటి యానిమేషన్ రావటం లేదు. ఓకేనా? మనం స్టాప్ చేసి ఇక్కడికొచ్చి ఈ లోగోని మొత్తం కంట్రోల్ ఎక్స్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. యాడ్ సీన్‌లోకెళ్ళి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మీరు మొత్తం లోగోని యానిమేట్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే సెపరేట్‌గా యానిమేట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు మొత్తం యానిమేట్ చేయాలనుకుంటే ఇక్కడికెళ్ళి మోషన్ అని ఉంటది. మోషన్‌లో మీకు నచ్చినయి ఇదిగో లెఫ్ట్ అండ్ రైట్, బౌన్స్ ఓకే. నేను ఇట్లా చేశాను. ఇప్పుడు నేను ఇక్కడికెళ్ళి ప్లే చేస్తున్నాను. ఇట్లా వచ్చింది కదా ఫ్రెండ్స్. సో, మీరు దీని మీదకి రావాలి అంటే దాన్ని ఈ సీన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ పేస్ట్ చేసి మనం ఇక్కడే యానిమేట్ చేద్దాం. సో, ఇది ఇద్దాం. జస్ట్ లైక్ ఎ ప్లే. డన్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లాగా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లోగోస్. ఓకేనా? సో, దీన్ని ఎక్స్‌పోర్ట్ అనగానే ఇక్కడ 480, 720 ఏదైనా గానీ ఇప్పుడు మనం పర్చేజ్ చేయలేదు కాబట్టి వాటర్ మార్క్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లాగా ఫ్లెక్స్ క్లిప్ అని వస్తుంది. మీకు జిప్ కింద కావాలంటే జిప్ కింద చేసుకోవచ్చు. ఆడియో ఇక్కడ మీకు నేను ఆడియో యాడ్ చేయలేదు కదూ. మీకు ఆడియోలో ప్రీ డిఫైన్డ్ ఉంటాయి ఫ్రెండ్స్. మ్యూజిక్ ఉంది, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంది. సో, యూ కెన్ ప్లే ఇట్ అండి ఏదన్నా. బాలేదు. ఇది మనకి ఇంట్రొడక్షన్ పనికిరాదు కదా ఫ్రెండ్స్. పెద్దేం బాలేదు. సో, ఇందులో మనం నచ్చింది ఒకటి చూద్దాం. ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను ఫ్రెండ్స్. దట్స్ ఇట్. చూసారా? సౌండ్ కూడా వచ్చింది. దెన్ ఎక్స్‌పోర్ట్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోయింది.